రోజు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేకుండా చేసిన ఈ రాష్ట్రంలో అంటే మంచి చదువు మంచి జ్ఞానం ఉండి ప్రజల్ని మరి అభివృద్ధి పదంలో నడిపించేంత స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి నీ దగ్గర మంత్రిత్వ శాఖ ఇచ్చేందుకు నీకు లేరా అని నేను ప్రశ్నిస్తున్నా. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ సీటు కిందే విద్యాశాఖ మంత్రి నీకు పొజిషన్ ఎందుకు పెట్టుకున్నావు? నీకు చదివే అట్టట్టు వచ్చినోడివి, చదివే సక్కరానోడివి, నీకెందుకు విద్యాశాఖ మంత్రి? ఒక మంచి జ్ఞానవంతుడికి ఈరోజు టీచర్ల భర్తీ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ మరి నీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నీకు జ్ఞానం లేదు, దాంట్లో సబ్జెక్ట్పై అవగాహన లేని వ్యక్తివి నువ్వు. నీపైన ఆధారపడి ఈ యొక్క విద్యాశాఖ ఏ విధంగా నడుస్తుంది? తక్షణమే నువ్వు ఆ సీటుని మరి ఒక మంచి మంత్రిని చూసి అప్పచెప్పి విద్యాశాఖని అభివృద్ధి పదంలో నడిపించి ఈ తెలంగాణను కూడా అభివృద్ధి పదంలో నడిపించాలని నిన్ను కోరుతున్నాం. నీ సీటు కింద ఉంచినటువంటి విద్యాశాఖ మంత్రిని తీసి తక్షణమే వేరే యొక్క అభ్యర్థికి కేటాయించి ఒక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసి దాన్ని తక్షణం నడిపించి అందరికీ సేవలు అందేటట్టుగా చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం.